హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య A+ అకాడమీ. ప్రెజెంట్ మన ఛానల్లో చేస్తున్న ప్రోగ్రామ్ పేరు 100 Days 100 Problems. ఇది ఎవరి కోసం చేస్తున్నామంటే త్వరలో 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ రాయబోతున్న స్టూడెంట్స్ కోసం తయారు చేస్తున్న ప్రోగ్రామ్. ముఖ్యంగా C అండ్ D గ్రేడ్ స్టూడెంట్స్కి యూస్ అయ్యే విధంగా తయారు చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు డే 62, అంటే ఆల్రెడీ 61 డేస్ కంప్లీటెడ్, అంటే 61 వీడియోస్ కూడా కంప్లీటెడ్. అవన్నీ మీరు ఫస్ట్ నుండి చూడాలనుకుంటే ఈ వీడియోకి రైట్ సైడ్ టాప్లో, అంటే ఇక్కడ 100 Days 100 Problems అని కనిపిస్తుంది. దాన్ని టచ్ చేస్తే డే 1కి వెళ్తారు. డే 1 నుండి 1 by 1 వీడియోస్ చూడొచ్చు. లేదా ఇదే ఆ 20 టైటిల్సే ఇంకో 4 ఉంటాయి. డే 30 అని, డే 40 అని, డే 50 అని, డే 60 అని. సో ఆ డేస్ని టచ్ చేస్తే ఆ డేకి వెళ్తారు. అక్కడ నుండి 1 by 1 వీడియోస్ చూడొచ్చు. ఓకేనా? సరే, ఇంకా ఈరోజు ప్రాబ్లం స్టార్ట్ చేద్దామా? ఈరోజు డే 62. సో ఈరోజు మనం 2 ప్రాబ్లమ్స్ చెప్పుకుంటాం. ఈ 2 ప్రాబ్లమ్స్ కూడా 4 మార్క్స్. సో ఇవి కూడా ఇంతకు ముందు చెప్పుకున్నవే. ఏది? సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అనే చాప్టర్ నుండి ఈ ప్రాబ్లమ్స్ కూడా మనకు డే 59 నుండి స్టార్ట్ అయ్యింది. అది ఏంటి? సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్. సరేనా? సరే, ఇంక ఈరోజు ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఏమి? ఏ స్పెరికల్ గ్లాస్ వ్యాజిల్. వ్యాజిల్ అనే వర్డ్ మనం ఇంతకుముందే యూజ్ చేసాం. ఓకే, వ్యాజిల్ అంటే ఫిజిక్స్ ఎక్స్పెరిమెంట్కి యూజ్ చేసే పరికరం. గ్లాస్ టైప్లో ఉంటుంది. ఓకేనా? అయితే ఇది ఇంతకుముందు మనం యూజ్ చేసిన వ్యాజిల్ వచ్చి సిలిండర్ షేప్ ఉండి కింద హెమిస్ఫియర్ ఉంది. ఓకేనా? అయితే ఇప్పుడు మనం యూజ్ చేసే ఈ వ్యాజిల్ ఎలా ఉంది? స్పెరికల్ గ్లాస్ అంటే ఓవల్ షేప్, ఇలా స్పెరికల్ రౌండ్గా ఉంది. ఓకేనా? ఇది నేను బోర్డు కదా, అందుకు కరెక్ట్గా రాదు నాకు రౌండ్. ఇబ్బంది లేదు, ప్రాబ్లం కరెక్ట్గా వస్తుందిలేండి. నెక్స్ట్, ఏ సిలిండ్రికల్ నెక్. దీనిపైన నెక్ ఉంటుంది. సో అది ఎలా ఉంటుందంటే సిలిండర్ షేప్. ఓకేనా? ఇది వ్యాజిల్ అంటే గ్లాస్ టైపు. మనం ఫిజిక్స్ ఎక్స్పెరిమెంట్స్లో వాడుతూ ఉంటాం. మీరు ఫిజిక్స్ క్లాస్ రూమ్లో చూసుంటే ఖచ్చితంగా ఉంటుంది ఇది. ఓకే, సో ఇది స్పియరు, ఇది సిలిండర్. నెక్ 8 సెంటీమీటర్స్. సో నెక్ అన్నాడంటే ఇక్కడ నుండి ఇక్కడి దాకుండే హెచ్ అనమాట. ఓకేనా? ఈ లాంగ్ ఇచ్చాడు 8 సెంటీమీటర్స్. బట్ లాంగ్ అంటే మనకి మ్యాథ్స్ పరంగా దీనికి ఏమవుతుంది? హెచ్. సో దీనికి చూశాడంటే 2 ఉంటాయి. ఒకటి రేడియస్, ఇంకోటి హైట్ సిలిండర్కి. అదే హెమిస్ఫియర్కి అయితే దీనికి కూడా రేడియస్ ఉంటుంది. ఓకేనా? క్వశ్చన్ నేను సగమే చదివిన, ఇంకా పూర్తిగా చదవడం. మీకు డయాగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన. సో నెక్ 8 సెంటీమీటర్స్. తర్వాత ఏం చెప్పారు? 2 సెంటీమీటర్స్ ఇన్ డయామీటర్. సో 2 సెంటీమీటర్ ఇన్ డయామీటర్ అంటే ఈ గ్యాప్, ఈ డయామీటర్ అంతా 2 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఏం చెప్పారు చూడండి. ది డయామీటర్ ఆఫ్ ది స్పెరికల్ పార్ట్ ఈస్ 8.5 మీటర్స్. డయామీటర్ ఆఫ్ స్పెరికల్ అంటే ఈ స్పియర్ ఉంది కదా, దీని డయామీటర్ ఇచ్చారు. ఎంతని? 8.5 సెంటీమీటర్. సో 2 డయాగ్రామ్స్ ఇచ్చారు కదా, అదే 2 డయామీటర్స్ ఇచ్చారు కదా. కాబట్టి ఫస్ట్ డయామీటర్ D1 అనుకుంటాం, సెకండ్ది D2 అనుకుంటాం. ఓకే, నెక్స్ట్ చూడండి. బై మెజరింగ్ ది అమౌంట్ ఆఫ్ ద వాటర్ ఇట్ హోల్డ్ అంటే దీనిలో వాటర్ కెపాసిటీ చెప్పాలి. ఇఫ్ ఏ చైల్డ్ ఫైండ్ ఇస్ వాల్యూమ్. ఒక చైల్డ్ చెప్పాడు ఎంత వాల్యూము? సో 345 సెంటీమీటర్ క్యూబ్ అని. చెక్ వెదర్ షీ ఈజ్ కరెక్ట్ టేకింగ్ ది అమౌంట్ యాట్ ది ఇన్సైడ్ ద మెజర్మెంట్స్. సో ఇక్కడ ఈ చైల్డ్ చెప్పిన వాల్యూ కరెక్టా కాదో మనం చెక్ చేయాలి. ఇన్నర్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఓకేనా? ఇక్కడ పై వాల్యూ మెన్షన్ చేశాడు. ఎంతని? 3.14. సో ఆ పై వాల్యూనే తీసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఇక్కడ డయాగ్రామ్ చూడండి. ఇక్కడ 1, 2 పెట్టాం కాబట్టి ఇది డయాగ్రామ్ 1 అనుకుంటాము, ఈ నెక్ షేపు. ఇది డయాగ్రామ్ 2 అనుకుంటాం.
దీనికి దీనికి వాటర్ పోసాం, అవునా, వాటర్తో నింపాం కంప్లీట్గా. చూడండి, అమౌంట్ ఆఫ్ వాటర్. కాబట్టి ఇక్కడ మనం ఖచ్చితంగా యూజ్ చేయాల్సిన ఫార్ములా వాల్యూమ్ ఫార్ములా. వాల్యూమ్ ఫార్ములాని యూజ్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సరే. ఇంకా ఇక్కడ కూడా ఇండైరెక్ట్గా సెంటీమీటర్ క్యూబ్, క్యూబ్ ఉందంటేనే ఇండైరెక్ట్గా వాల్యూమ్. ఓకేనా, ఇది కూడా మీకు ఆల్రెడీ చెప్పిన. సరే, ఇప్పుడు ఫార్ములాస్ రాద్దాం. దీనికి ఏం ఫార్ములా? పై ఆర్ స్క్వేర్ హెచ్. ఓకే, దీనికి ఏం ఫార్ములా? వాల్యూమ్కి 4/3 పై ఆర్ స్క్వేర్, స్క్వేర్ కాదు క్యూబ్, 5/3 పై ఆర్ క్యూబ్. ఓకే, క్లియర్. ఓకేనా, ఇది ఫార్ములాస్. ఇది మీకు ఫస్ట్ నుంచి చెప్పేది ఈ చాప్టర్లో ఇంతే. ఎలా క్వశ్చను, దానికి తగ్గట్టు డయాగ్రామ్ తీసుకొని అందులో మనం యూజ్ చేసే ఫార్ములాస్ పక్కన నోట్ చేసుకొని ఇప్పుడు మనం ప్రాబ్లంలో హ్యాపీగా చేసేయచ్చు అన్నిటి. ఫస్ట్ వాడు ఇచ్చింది ఏమి? హైట్ ఇచ్చారు, సో అదే రాద్దాం. గివెన్ దట్ height of the cylinder, height of cylinder, h is equal to 8 centimeters. Next, diameter of cylinder. సో సిలిండర్ డయామీటర్ని D1 అనుకున్నాం. సో D1 is equal to 2 centimeters. మనకి ఫార్ములాలో ఉండేది R. సో ఇక్కడ D1 అంటే ఇక్కడ R1 అనుకుంటాం. ఓకేనా, అది జాగ్రత్త. అందుకని నేను ఫస్ట్లో చెప్పలే, ఆడ R1 R2 అని ఫస్ట్లో చెప్పలే, ఇప్పుడు చెప్తాను. ఎందుకు? ఇక్కడ D1 వచ్చింది కాబట్టి ఇక్కడ మనం యూజ్ చేయాల్సింది R1. సో R1 is equal to D1/2 అంటే 2/2, దట్ ఈక్వల్ టు 1 centimeter. 2 1s are 2 1s. ఓకే, క్లియర్. ఇప్పుడు నెక్స్ట్ డయామీటర్ ఆఫ్ స్పియర్ D2 is equal to 8.5 centimeter. సో R2 is equal to రేడియస్ కదా, R2 ఇక్కడ కూడా మెన్షన్ చేసుకుందాం. రేడియస్ R2 D2/D1. సారీ, D1 కాదు, 2. D2 అంటే 8.5/2 centimeters. దీన్ని కాసేపు అలాగే ఉంచుకోండి, ఎందుకంటే ఆల్రెడీ పాయింట్ ఉంది. ఇంకా షార్ట్ చేసామంటే క్యాలిక్యులేషన్ పార్ట్లో ఇబ్బంది అవుతుంది, అందువల్ల అలాగే ఉంచుతాం. ఓకే, మళ్ళీ సింప్లిఫై చేద్దాం. అన్నీ రాసుకునేసాం. ఇంకా మనం కనుక్కోవాల్సింది వాల్యూమ్. సో వాల్యూమ్ ఫార్ములా రాద్దాం. వాల్యూమ్ ఆఫ్ వ్యాజిల్ ఈజ్ ఈక్వల్ టు, రెండు పార్ట్లు కదా చెప్పా. ఫస్ట్ పార్ట్ సిలిండరు కాబట్టి వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ స్పియర్. ఓకేనా, రెండో డయాగ్రామ్. ఇప్పుడు చూడు, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ అంటే ఫార్ములా ఏమి? పై R1 స్క్వేర్ హెచ్ ప్లస్ వాల్యూమ్ ఆఫ్ స్పియర్ అంటే 4/3 పై ఆర్ క్యూబ్. ఆర్ అంటే R2. ఓకేనా, సెకండ్ డయాగ్రామ్ కాబట్టి చూడండి, ఇక్కడ మర్చిపోయినా ఇక్కడ ఉంది D2 అని, అందువల్ల డయాగ్రామ్లో అన్నీ ఫస్ట్లోనే మెన్షన్ చేసుకుంది మనం. ఇప్పుడు వాల్యూస్ కానీ సబ్స్టిట్యూట్ చేస్తే పై అంటే ఏమి? 3.14. R1 అంటే 1, చూడండి 1 × 1. హెచ్ అంటే ఏమి? 8 ప్లస్ 4/3 పై అంటే 3.14 ఇంటూ R2 క్యూబ్. R2 అంటే ఇక్కడ ఉంది 8.5/2. 3 టైమ్స్ రాయాలి, క్యూబ్ కదా, అందువల్ల 8/2 ఇంటూ 8.5/2. ఇప్పుడు క్యాన్సిలేషన్ ఏమన్నా ఉందా కొంచెం జాగ్రత్తగా చూసుకుందాం. చూడండి, 2 1s are 2 2s, 2 1s are 2 2s. ఓకే, క్లియర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 2 1s are 2, ఇంకా పాయింట్ ఉంది, పాయింట్ 1 పక్కన 1 అంటే 11, 5s are 10, మళ్ళీ 7. సో ఇదంతా ఇంకా ఇది మొత్తం జాగ్రత్తగా సింప్లిఫై చేయాలి.
సార్ మళ్ళీ దీని సంగతి ఏమి అని అడుగుతారు. ఇది సింపుల్గా అయిపోద్ది 8తోనే కదా. సో డైరెక్ట్ ఇక్కడే చేసేస్తాను చూడండి. 8 4 జా 32, 8 1 జా 8, ఇది ఒక 3 11 1 11 పాయింట్ ఉంది కాబట్టి పాయింట్, లేదా పాయింట్ లాస్ట్లో కూడా పెట్టుకోవచ్చు. 8 3 జారు 24 1 25. సో 2 డిజిట్స్కి ముందు పాయింట్, అంతే అయిపోయింది. నెక్స్ట్ ఇదే మనకి ఇంపార్టెంట్, జాగ్రత్తగా చేయాల్సింది. ఓకేనా. సో ముందు మల్టిప్లికేషన్స్ పెద్దగా ఉన్నాయి. సో మల్టిప్లికేషన్స్ ముందు చేద్దాం. ఫస్ట్ 85 ఇంటూ 85, పాయింట్స్ అన్ని తర్వాత పెడదాం. 85 ఇంటూ 85. సో 5 5 జార్ 25, 5 8 జారు 40, ఇది ఒక 2 42, సో 4 2, ఇంకా ఉండేది కూడా 4 అలాగే. నెక్స్ట్ 8తో 8 5 జార్ 44 0, 8 8 జార్ 64, ఒక 4 68, యాడ్ చేస్తే 5 2 12 70 ఇంటూ 8 85. మళ్ళీ ఎందుకో 3 టైమ్స్ 85 ఇంటూ 85 ఇంటూ 85. సో 5తో ఫస్ట్ 5 5 జార్ 25 2 5, 5 2 జార్ 10 2 12 1 2, 5 1 జా 2 జా 10 1 11, సో 1 1, 5 7 జా 35 1 36. ఇంకా లేదు కాబట్టి డైరెక్ట్ వేసేసి. ఇప్పుడు 8తో 8 5 జా 40 4 0, 8 2 జా 16, 8 2 జా 16, ఇది ఒక 4 20 0, 8 2 జా 16, మళ్ళీ ఇదొక 2 18. సో 8 7 జా 56, ఇదొకటి 57. సో ఒకవేళ డౌట్ ఉంటే మళ్ళీ చూడండి 8ది ఇలా కానీ వేసుకున్నామంటే ఏ డౌట్ ఉండదు. 8 5 జా 40, ఓకే. 8 2 జా 16, యాడ్ చేస్తే 20, ఓకే. 8 2 జా 16, యాడ్ చేస్తే 18, 8 వేసినా ఓకే. 8 7 జా 57, యాడ్ చేస్తే 58 56 కదా. 8 7 జా 56, యాడ్ చేస్తే 57. ఓకే క్లియర్. మొత్తం యాడ్ చేద్దాం. 5 2 1 14 11 6, 3 డిజిట్స్కి ముందు పాయింట్, సో ఇక్కడ వస్తుంది. సో ఎంత వచ్చింది? 614.125 ఇంటూ 157. అబ్బా చాలా పెద్దది, తప్పదు ఇంకా. సో దీన్ని కావాలంటే మనము షార్ట్ ఫామ్ చేయొచ్చు. ఇక చూడండి, థర్డ్ డిజిట్ అబోవ్ 4 ఉంది కాబట్టి ఇది తగ్గించి 13గా మార్చుకోవచ్చు. ఓకేనా. సో ఒక డిజిట్ తగ్గించి మల్టిప్లికేషన్ చేద్దాం. సో మీరు వీడియో ముందుకు జరిపి ఈ మల్టిప్లికేషన్ వేసుకోవాలి కంపల్సరీ, ఎందుకంటే ఇవి లేకపోతే మనకి ఆన్సర్లు రావు. నాకు ప్లేస్ లేదు కాబట్టి నేను తప్పదు. సో ఇప్పుడు దీన్ని 61413 ఇంటూ నెక్స్ట్ ఏముంది 1.57. ఓకేనా. 7తో 7 3 జా 21, 7 2 జా 7 1 జా 7 2 9, 7 4 జా 28 2 8, 7 1 జా 7 ప్లస్ 2 అంటే 9, 7 6 జా 42. కొంచెం పెద్దదే చెప్పాను కదా, తప్పదు ఇంకా. 5 3 జా 15 1 5, 5 4 జా 20 1 21 2 1, 5 1 జా 15. ఓకే, ఇక్కడ మిస్ అయింది చూడండి. సో ఇలా మిస్ అవ్వకూడదు అనుకుంటే ఏం చేయాలి అది చెప్తా చూడండి. ఇప్పుడు 5 3 జా 15, సో ఇలా కొట్టేసి ఇక్కడ ఏంటి 5 1 జా 5, 5 4 జా 20, ఇలా వేసుకున్నామంటే ఏది మిస్ అవ్వదు. 5
1 జార్ 5 7 5 3 6 జార్ 30. సో మొత్తం వచ్చేసింది చూడండి, ఏది మిస్ అవ్వకుండా. ఇంకా 1 కాబట్టి ఆడేముంటే అది వేస్తాం. 3 1 4 1 6 మొత్తం యాడ్ చేస్తే 9 14 10 18. సో 11 10 14 6 9. ఇక్కడ ఎన్ని డిజిట్స్కి ముందు పాయింట్? ఇక్కడ కదా 2 డిజిట్స్కి ముందు పాయింట్, ఇక్కడ 2, మొత్తం 4 డిజిట్స్కి ముందు పాయింట్. అంటే ఎంత వచ్చింది? ఎంత? 964.18గానే తీసుకుంటాం. ఎందుకంటే థర్డ్ డిజిట్ చూస్తే 4. సో 4 కాబట్టి ముందుది మార్చాం. ఇక్కడ 5 కాబట్టి ముందద్దే 1 పెరుగుద్ది. 5 కానీ 6 కానీ 7 కానీ 8 కానీ 9 కానీ ఏదన్నా ఉంటే దాని ముందర నెంబర్ 1 ఇంక్రీజ్ చేసి దాని తర్వాత ఉండేదంతా తీసేయచ్చు. ఓకేనా? మనం పాయింట్ తర్వాత 2 డిజిట్స్ తీసుకుంటే కొంచెం బెటర్ అనమాట, ఇంకేం లేదు. సో ఎక్కడ దాకా అయింది ఇప్పుడు? మర్చిపోయినారా? ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. ఎలాగో చూడండి, ఇక్కడ నెంబర్ కనిపిస్తుందా? 1.57. సో ఇక్కడ దాకా చేసాం. ఏ నుంచి వచ్చినా ఇట్లా వచ్చినా. సో డివిజిబుల్ బై 3 చేయాల. సో అది చేద్దాం. సో కన్ఫ్యూజ్ లేకుండా దీని ఆన్సర్ ఇక్కడ వేసేస్తాను. 9641.8/3. ఓకే, ఇప్పుడు ఆ డివిజన్ చేద్దాం. సో ఎక్కువగా వస్తాయి, తప్పదు మనకి. ఓకేనా? ఇలాంటివంతా క్యాలిక్యులేషన్ ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలి. 9641.8 3తో 3 3 are 9. సబ్ట్రాక్షన్ చేస్తే 0, 1 డౌన్, 6 2 జారు 6 0 4 డౌను 1 జారు 3 1 తర్వాత ఉండేది 1. ఆ 1 డౌన్ కావాలంటే దాని ముందర పాయింట్ ఉంది. సో పాయింట్ ముందు పంపించేస్తా, 1 డౌన్ చేస్తా. 3 3 జారు 9 2 8 ఎంత? 9 జారు 27. తర్వాత వచ్చేది వద్దు, 3 పాయింట్ తర్వాత చాలు 2 డిజిట్స్. సో ఎంత వచ్చింది? 25.12 ప్లస్ 321.39. 2 యాడ్ చేయండి. దీనికి ఏం యాడ్ చేస్తాం? 25.12 పాయింట్ కింద పాయింట్ వచ్చేటట్టు యాడ్ చేస్తాం. సో 11 5.643. సో ఇది వచ్చింది. ఎంత వచ్చింది? 346.51 cm3. ఓకేనా? కొంచెం తేడా వచ్చింది, 1 పాయింట్ ఎక్కువ వచ్చింది మనకి, 1 నెంబర్. పాయింట్ తర్వాత కానీ ఉంటే ఆ చేంజ్ పెద్దగా ఇంపాక్ట్ ఇవ్వదు. బట్ ఇది పాయింట్కి లెఫ్ట్ సైడ్, ఇక్కడ 5 ఉంటే 6 వచ్చింది, మనకి ఎక్కువ వచ్చింది కాబట్టి ఆ అబ్బాయి చేసింది కానీ అమ్మాయి చేసింది కానీ రాంగ్. ఎవరు? అమ్మాయి కదా, కాబట్టి అది రాంగ్. స్టెప్ అది రాయాలి కింద, దీని కింద రాయాలి. దేర్ఫోర్ సో ది చైల్డ్ మెజర్మెంట్ ఈజ్ రాంగ్ అని ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఎందుకనేది చెప్పాను కదా, ఇక్కడ 5 ఉంది, అక్కడ 6 వచ్చింది. ఆ తేడా వల్ల ఒకవేళ ఈ పాయింట్ తర్వాత ఈ 5 కానీ 1 కానీ ఏదన్నా చేంజ్ వచ్చుంటే పెద్దగా పట్టించుకొని ఉండం. ఓకేనా? బట్ పాయింట్కి లెఫ్ట్ సైడ్ ఉండేది చేంజ్ వచ్చింది కాబట్టి కంపల్సరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ నీట్గా రాసుకోండి. ఇంకో ప్రాబ్లం ఉంది, అది కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఫస్ట్ క్వశ్చను, నీట్గా డయాగ్రాము ఇదంతా రాసుకోండి. ఇక్కడ నేను తుడిపేసిన సింప్లిఫికేషన్ మొత్తం మళ్ళీ వేసుకోండి, ఇంపార్టెంట్ అది. సింప్లిఫికేషన్ లేకపోతే ప్రాబ్లం రాదు అందువల్ల. ఓకేనా? సరే, నోట్ చేసుకోండి ఫస్ట్ నీట్గా. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఇది కొంచెం డిఫరెంట్. ఇక్కడ వాల్యూస్ ఏమి ఇవ్వకుండా డయాగ్రామ్స్ ఇచ్చి అందులోనే వాల్యూస్ పెట్టేశారు. క్వశ్చన్లో వాల్యూస్ ఇవ్వడం చూడండి ఒకసారి. విచ్ బ్యాలెన్స్ షోస్ ఇన్ ది బిలో ఫిగర్ కెన్ హోల్డ్ మోర్ వాటర్, డిస్కస్ విత్ యువర్ ఫ్రెండ్. సో ఇక్కడ 2 బ్యాలెన్స్ పెట్టారు. ఒక డయాగ్రామ్ ఇలా ఉంది, ఒక డయాగ్రామ్ ఇలా ఉంది. 2 సిలిండర్ షేప్లో ఉంది. సో సిలిండర్ షేప్లో దేనిలో ఎక్కువ వాటర్ కెపాసిటీ ఉంటుందని మనల్ని క్వశ్చన్ అడిగారు. చాలామంది చూస్తూనే చెప్పేస్తారు దీనిలోనే ఉంది అని. ఓకేనా? అయితే మనం అది ప్రూవ్ చేసి చెప్పాలి. ఓకేనా? అయితే చూడండి, 2 సిలిండర్ షేప్ కాబట్టి డయాగ్రామ్ ఫార్ములా ఏమొస్తుంది?
పై ఆర్ స్క్వేర్ హెచ్ వాల్యూమ్కి ఫార్ములా. ఎందుకు వాల్యూమ్ ఫార్ములా సెలెక్ట్ చేస్తున్నాము? దీనిలో వాటర్ పోసాం అంటే లోపల మొత్తం ఫిల్ చేసాం అంటే వెయిట్ పెరిగింది. సో ఇక్కడ వెయిట్తో డిపెండ్ అయింది, ఇండైరెక్ట్గా వెయిట్ అన్నాము కాబట్టి వాల్యూమ్ ఉన్నట్టు. ఓకేనా? ఇక చెప్పారు చూడండి, వాటర్, మోర్ వాటర్ కెన్ హోల్డ్ మోర్ వాటర్. వాటర్ ఉంది దానిలో కాబట్టి వెయిట్ వస్తుంది. వెయిట్ అనే పదం వచ్చింది కాబట్టి వాల్యూమ్ అనే వర్డ్ ఉంది. వాల్యూమ్ అనే వర్డ్ ఉంది కాబట్టి వాల్యూమ్ ఫార్ములా యూజ్ చేయాలి. సో ఇది ఫస్ట్, ఇది సెకండ్ వన్. సో గివెన్ దట్ ఫస్ట్ బ్యాలర్ తీసుకుంటాం. గివెన్ దట్ ఫస్ట్ బ్యాలర్. సో చూడండి, ఇది ఫస్ట్ వన్. సార్ ఎలా సార్ ఇది ఫస్ట్ వన్? ఫస్ట్ ఈ పక్క లెఫ్ట్లో ఇచ్చాడు కాబట్టి ఫస్ట్, అంతేగాని ఇంకేం లేదు. సో ఫస్ట్ దీనిలో హైట్ ఆఫ్ ది సిలిండర్, హైట్ ఆఫ్ సిలిండర్. సో ఏమనుకుంటాం, గుర్తుందా? H1. ఎందుకో రెండు ఒకే టైపు, రెండుటికి ఉండే ఫార్ములా ఒకటే, రెండుటికి హెచ్లు ఉంటాయి, రెండుటికి ఆళ్ళు ఉంటాయి. సో కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి ఇది ఫస్ట్ ర్యాంక్ కాబట్టి H1. 4 సెంటీమీటర్. ఓకేనా? సెంటీమీటర్ అనుకుంటాము, వాడు ఎక్కడ మీటర్స్ గురించి కూడా చెప్పలేదు. సరే 4 అనుకుంటాం. ఎందుకు వచ్చింది? సెంటీమీటర్ కూడా వద్దు, జస్ట్ 4 అనుకుంటాం. నెక్స్ట్ ఇదేమిది, ఇక్కడ నుండి ఇక్కడ దాకుంటే రేడియస్ అంటామా? డయామీటర్ అంటాం కదా, కాబట్టి డయామీటర్ D1 ఈజ్ ఈక్వల్ టు 1. మనకు కావాల్సింది రేడియస్ కదా. సో రేడియస్ R1 ఈజ్ ఈక్వల్ టు D1/2. D1 అంటే 1/2. సో ఇంకా వాల్యూమ్ ఆఫ్ ఫస్ట్ బ్యారర్. అయితే ఇదేమిది, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా యూజ్ చేస్తాం కాబట్టి ముందు ఫార్ములా పేరు రాస్తాం. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఆ ఫార్ములా యూజ్ చేస్తాం కాబట్టి. సో ఏంటి ఫార్ములా? పై ఆర్ స్క్వేర్ హెచ్. ఇది రాశాడంటే తప్పు. ఎందుకు? ఫార్ములా కరెక్టే, బట్ ఇక్కడ H1 R1 ఉంది కాబట్టి పై R1 స్క్వేర్ పై ఆర్ హెచ్ స్క్వేర్. ఇక్కడ పై గురించి మనం ఏం చెప్పలేదు కాబట్టి 22/7గా తీసుకుందామా? మన చాయిస్, ఎక్కడ చెప్పలేదు కాబట్టి 22/7 ఇంటూ R1 అంటే π/2, 1/2 ఇంటూ 1/2 ఇంటూ హెచ్ అంటే 4. సో క్యాన్సిలేషన్ చూడండి, 2 0 2 2 0. సో మొత్తం క్యాన్సిల్ అయిపోయి 22/7 మిగిలింది. అంటే ఇండైరెక్ట్గా పై మిగిలింది అని అర్థం. ఓకేనా? ఇండైరెక్ట్గా పై మిగిలింది. సో ఇప్పుడు సెకండ్ దానికి వెళ్దాం. సెకండ్ బ్యాలర్ సేమ్ హైట్ ఆఫ్ సిలిండర్ H2 ఈజ్ ఈక్వల్ టు 1. బాగా గుర్తుపెట్టుకోండి, సెకండ్ దానికి హెచ్ వాల్యూ 1. నెక్స్ట్ డయామీటర్, దానికి కూడా ఇక్కడ నుండి ఇక్కడికి ఇచ్చాడు కాబట్టి డయామీటర్ D2 ఈజ్ ఈక్వల్ టు 4. నెక్స్ట్ రేడియస్ R2 ఈజ్ ఈక్వల్ టు D2/2 అంటే 4/2 అంటే 2 1 2 2. నెక్స్ట్ సేమ్ వాల్యూమ్ ఆఫ్ సెకండ్ బ్యాలర్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా యూజ్ చేస్తాము. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. సో ఫార్ములా ఇక్కడ రాద్దాం. ఏం ఫార్ములా? సేమ్ పై R2 స్క్వేర్ H2. ఇక్కడ పైని మళ్ళీ మిగిలిపోయింది, సో దీన్ని కూడా పై ఉండేటట్టుగా రాసుకుందాం. ఎగ్జాక్ట్ పై వాల్యూ 22/7 వచ్చింది కాబట్టి నేను పైగా మార్చుకున్నా. వేరే వాల్యూ వచ్చుంటే ఆ వాల్యూ కానీ ఇచ్చుంటా, బట్ ఇక్కడ పై రావడం వల్ల పైనగానే ఉంచి ఆర్ని R2 ఎంత? 2. సో 2 ఇంటూ 2 H2 అంటే 1. సో ఎంత వస్తుంది? 2 2 4 4 1 4 ఇంటూ పై అంటే 4π. సో ఇక్కడ చూడండి, ఇక్కడ పై ఉంటే అక్కడ 4π ఉంది, అంటే ఇక్కడ 22/7 ఉంటే దానికి 4 టైమ్స్ ఉంది అని. ఓకేనా? మల్టిప్లికేషన్ వాల్యూ తగ్గిపోయి ఉంటుంది ఇక్కడ,
అంతే, ఇంకేం లేదు. వాల్యూగా చెప్పాలి అనుకున్నప్పుడు మీరు జస్ట్ ఆడ ఏం పెట్టుకుంటారంటే 4 × 22/7 పెట్టుకొని 88/7. మళ్ళీ దీన్ని కావాలంటే డెసిమల్ పాయింట్గా మళ్ళీ మార్చుకోవడము, లేదా 4 దీని బదులు 3.14 పెట్టుకొని మల్టిప్లికేషన్ చేసుకోవడం చేస్తాం. ఎలా చేసి చెప్పినా మనకు వచ్చేదేమి ఇదే బిగ్గెస్ట్ 4 పైనే. సో దాన్ని ఎందుకు మళ్ళీ సాల్వ్ చేసి కన్ఫ్యూజ్ అవ్వడం, కన్ఫ్యూజ్ రాకుండా సింపుల్గా అయిపోద్ది. దేర్ఫోర్ సెకండ్ bearer can hold more వాటర్. అంతే, అయిపోయింది. సింపుల్ ప్రాబ్లం, 4 మార్క్స్కి వదిలేదానికి ఛాన్స్ ఉన్న ప్రాబ్లం అనమాట. ఓకేనా? సో ఇది ఈరోజు ప్రాబ్లం, నోట్ చేసుకోండి. సో ఈ విధంగా డైలీ మీకు వీడియోస్ అప్లోడ్ అవుతాయి. ఎప్పటి వరకు? మీ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు రోజు వరకు వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఈరోజు 62, డే 62 అంటే ఇంకా ఎన్ని డేస్ ఉన్నాయి? 38 డేసే ఉన్నాయి. టైం దగ్గర పడిపోయింది. సో ప్రాక్టీస్ చేయండి బాగా. ఓకే, దాంతోపాటు 38 డేస్ ఉన్నాయి అంటే 38 వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా మీకు అప్లోడ్ అవుతాయి. ఓకే, సరే. ఇప్పుడు చెప్పిన ఈ 2 ప్రాబ్లమ్స్ మీకు కానీ నీట్గా అర్థమైంటే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.